నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో స్పోర్ట్స్ సెమినార్, వర్క్షాప్, స్పోర్ట్స్ మీట్కు ఏర్పాట్లు. డిఎస్డిఓ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పీఈటీ పీడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ జార్జ్ వెల్లడి. గత వైసీపీ పాలనలో జగన్ చెత్త నిర్ణయాలతో 10 లక్షల కోట్లు వృధా. అందుకు సంబంధించి సుమారు 1,40,000 కోట్లు వడ్డీలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీఎస్ఎన్ వర్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదురులంక ఏటిగట్టుపై యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. రహదారిపై మంటలు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ పీఈటీ పీడీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 8, 9, 10 తేదీలలో స్పోర్ట్స్ సెమినార్, వర్క్షాప్ మరియు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు డిఎస్డిఓ శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ జార్జ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ఐక్యతే లక్ష్యంగా కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులకు స్పోర్ట్స్లో వివిధ మెలకువలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై నిష్ణాతులచే ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, హాకీ, షటిల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర విభాగాలలో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,500 మంది వ్యాయామోపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుందని వివరించారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవిరాజ్, కార్యదర్శి నోకరాజు, కోశాధికారి గౌరు తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే టీచర్లు అందరూ కూడా స్పోర్ట్స్ సెమినార్, వర్క్షాప్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది మన జిల్లా రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు జార్జి గారి సారథ్యంలో, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు రవిరాజు గారి తాలూకా నిర్వహణలో, అలాగే మొత్తం పీఈటీస్ జిల్లా పీఈటీ అసోసియేషన్ మొత్తం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ 8, 9, 10, 13 తేదీల్లో కాకినాడ డిఎస్ఐ గ్రౌండ్లో జరుగుతుంది. స్పోర్ట్సే కాకుండా సెమినారు, వర్క్షాపు. అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని వారి యొక్క ఐడియాస్ షేర్ చేసుకునే కాకుండా లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే అన్నమాట కొత్త మెలకువలు, క్రీడాకారులను తయారు చేయడానికి మెలకువలు, అలాగే వారిలో యొక్కటువంటి శారీరక సామర్థ్యం కూడా నిరూపించుకోవడానికి, అలాగే కొత్త టెక్నిక్స్ కూడాను ఫైండ్ అవుట్ చేసుకొని క్రీడాకారులకు నేర్పించడానికి అన్నిటి కూడాను చాలా ఉపయోగపడుతుంది. దీనికి మంచి రిసోర్స్ పర్సన్స్ కూడాను తీసుకొచ్చి వాళ్ళ చేత క్లాసులు చెప్పించడం నిజంగా చాలా శుభదాయకం. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ మన జార్జి గారు నేతృత్వంలో ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయ సంఘాన్ని మరింత బలవంతం చేయడానికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పీఈటీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడాను ఈ నిర్వహణ కమిటీ అనమాట అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రభుత్వం తరఫు నుంచి కూడాను కలెక్టర్ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తారనేసి చెప్పారు. ఇది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, అలాగే అన్నమాట డిఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, వీటి సంఘాలు కూడా దీనికి సహకారం అందిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు లంకా జార్జ్, ఏపీ పీఈటీస్ అండ్ పీఈటీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు గత 20 సంవత్సరాల క్రితం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పీఈటీస్ పీఈటీ స్పోర్ట్స్ మీటు ఈరోజు కాకినాడ జిల్లాలో మరొకసారి మేము మళ్ళీ పునఃప్రారంభించి మరి ఘనంగా చేయాలని మేము ప్రతిపాదించినప్పుడు మాకు కలెక్టర్ గారు, డిఎస్డిఓ గారు వారు డిఎస్ఏ గ్రౌండ్స్లో పెట్టుకోమని వారి సౌకర్యాలన్నీ మనకు కల్పించడం జరిగింది. చాలా సంతోషం. మా జిల్లా అసోసియేషన్ కాకినాడ జిల్లా దీనికి పోస్ట్గా
వ్యవహరిస్తుంది. మా రవిరాజు గారు జిల్లా అధ్యక్షుడు, నోకరాజు గారు సెక్రటరీ, రవికౌరి గారు ట్రెజరర్గా. పీఈటీస్లో ఐకమత్యం పెరగడం కోసం, క్రమశిక్షణ పెరగడం కోసం ఇప్పుడు డిఎస్టీఓ గారు చెప్పినట్లు రాబోయే గేమ్స్లో ప్రతి సంవత్సరం 2-3 సంవత్సరాలకు ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి, మోడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ కొత్త మోడిఫికేషన్స్ని మనం ఈ వర్క్షాప్ కూడా మనం జేఎన్టీ ఆడిటోరియంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది 8వ తారీఖున ఉదయం. ఆ వర్క్షాప్లో మా డిఎస్టీఓ గారితో పాటు అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది జేఎన్టీ శ్యామ్ గారు, అలాగా నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు కూడా తీసుకొచ్చి పీఈటీలకి కొత్త క్రీడల్లో కొత్తగా మెలకువలు, టెక్నిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ వర్క్షాప్లో మేము నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా వర్క్షాపు, ఆ తర్వాత వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, హాకీ, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగు, ఫుట్బాల్, ఈ గేమ్స్ అన్నీ కూడా మేము బాల్ బ్యాడ్మింటన్, ఈ అన్ని గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26 జిల్లాలు కలిపి పాత 13 జిల్లాలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ టోర్నమెంట్ జరుగుతుంది. సుమారు 1000 మంది వరకు క్రీడాకారులు, 1000 నుండి 1500 మంది వరకు క్రీడాకారులు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఆ 3 రోజులు స్టేడియం ఒక పాయింట్గా పెట్టుకొని మేము అన్ని గ్రౌండ్లు, మరి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ ఈ రోజుని మా డిఎస్టీఓ గారు వచ్చిన తర్వాత స్టేడియంలో కల్పించడం జరిగింది. దానికి కలెక్టర్ గారి సపోర్ట్ కూడా చాలా మరువలేంది. ఈ టోర్నమెంట్ కూడా పీఈటీస్ టోర్నమెంట్ కూడా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా డిఎస్టీఓ గారు, మా రవిరాజు గారు, మేమంతా కూడా ఆర్గనైజ్ కమిటీగా ఏర్పడి ఈ టోర్నమెంట్ని గ్రాండ్గా చేయాలని మేము భావిస్తున్నాం. దీనికి మన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సహకారం కూడా మాకు కావాలని చెప్పి అందిస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదురులంక ఏటిగట్టుపై అక్రమ ఇసుక రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నిరసన తెలిపి రహదారిపై మంటలు వేసి పోలీస్, రెవెన్యూ అధికారులు రావాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల ముందు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలవరం ఎస్ఐ నిప్పుల్లో నడిపించుకు వెళ్లారు. అయితే ఎట్టకేలకు ఇసుకతో వెళ్తున్న 4 లారీలను సీజ్ చేసి స్టేషన్కు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తరలించారు. వాళ్ళు వచ్చారు కాబట్టి అండి, డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు కాబట్టి అండి, ప్రజెంట్ ఏ లారీలు అయితే ఇక్కడ ఆగున్నాయో ఆ లారీలని ఇప్పుడే తక్షణమే సీజ్ చేయాలి. ఇక మీదట వచ్చి లారీలు కూడా ఖచ్చితంగా ప్రతి లారీ సీజ్ చేయాలి. ఆ విధంగా చేసి ఫలమైతే మేము లారీలు మీకు అప్పగిస్తాము, లేదంటే మేము ఇక్కడే అసలు మీరు ఇప్పుడు 12 అయినా కానీ మేము వచ్చామా? పక్కన కట్టడానికి ఎత్తకుండా ఏం కాదు కదా. ఒకటి మీరు రోడ్డు పక్కన కట్టినా కానీ అడిగాడు ఒకటే, మీరందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మేము ప్రశాంతంగా ఉంటాం. మీరు ప్రశాంతంగా లేకపోతే ఏ రోజు కూడా మేము ప్రశాంతంగా ఉంటాం. మమ్మల్ని అసలు ఎందుకంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి నిద్రనే ఇవ్వట్లేదండి, ప్రశాంతంగా మేము కూడా పడుకోనివ్వట్లేదు మా పిల్లలతోటి. అన్ని ఊర్లో ప్రశాంతంగా ఉన్నాయని మీరు ఇక్కడ బాధతో ఉంటే మేము ఎట్లా ఉంటాం? నాకు ఫోన్ చేశారు, ఇమీడియట్ గా వచ్చేసి అసలు వాళ్ళు పోలవరం మండలం అండి, రామాలయంపేట అండి. మరి మాకు చాలా బాలయ్య గారు ఊరండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. అప్పుడే సంవత్సరం మట్టించి ఇలాగే లారీలు వెళ్ళిపోతున్నాయండి. కానీ అయినప్పటికైనా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు గుంటలడిపోయి మరి చంటి పిల్లలు కూడా ఉంటున్నారండి. మరి గబాల్ని, మరి ఆ చంటి పిల్లలు కూడా గబాల్ని ఏటుగట్టు మీద ఉంటుంటారండి. మరి ఏటుగట్టు మీద ఉండేటప్పుడు మరి బిడ్డలకు కూడా అపాయాలు జరుగుతాయండి. మరి అటువంటి ఇబ్బందులు రాకూడదని మేము ఎంతో బాధపడుతున్నామండి. మరి తిరగటానికి కూడా మాకు ఖాళీ స్థలాలు ఉండలేదండి. మా భూములు కూడా వేసుకి ఏటుగట్టు బాలయ్య గారు ఇలాగా చేయించారని అంటే మరి మాకు అసలు ఏది మరి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి ఈ లారీల వల్ల. మాది డిఎంసీ బాలయ్య గారు స్వగ్రామం ఎదురులంక రామాలయంపేట అండి. ఇప్పుడు ఏంటంటే మేము ఇంచుమించు ఒక సంవత్సరం నుంచి లారీలు ఇలా తిరుగుతూనే ఉన్నాయండి. మేము ఆపినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే బామర్ది, ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే గారి తాలూకు అనేసి ఆపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళు మమ్మల్ని బెదిరించి, ఎస్సీ కూడా నన్ను ఇంచుమించు 2 సార్లు బెదిరించాడండి. ఏమని, నీకు అసలు ఆపడానికి ఇది అధికారం ఏముంది, ఎందుకు ఆపుతున్నావు నువ్వు? 30-50 టన్నుల లారీ వేసుకెళ్ళిపోయిన ఆపట్లేదండి ఎస్ఐ. నేను అడుగుతుంటే నా ఇల్లు శుభ్రంగా పోతుంది, నెరలు తీసేస్తుంది,
ఇలా ధ్వంసం అయిపోతుంది, నా రోడ్డు మొత్తం పోతుంది అని అడుగుతుంటే నా మీద రివర్స్గా నిన్ను బొక్కలో దోసేతను నీకు అధికారం ఎవడిచ్చాడు అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి ఇంచుమించు 4-5 సార్లు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. అక్కడ నుంచేమో ఎమ్మెల్యే బామ్మది ఎమ్మెల్యే తమ్ముళ్ళని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. ఏంటండి మొత్తం మా ఇల్లులన్నీ ధ్వంసం అయిపోయాయి. ఇసుక లోరీ ఇసుక అన్ని తోలిది 50 టన్నుల్లో లోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నారండి ఏటుకొట్టని. RWJకి ఫోన్ చేస్తే ఆయన తోలడానికి లేదు, ఎవరి ద్వారా తోలుతున్నారు ఏంటని అడిగితే RWJ ఫోన్ చేస్తే MRO అన్నది. MRO గారు అసలు పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ గారు కూడా పిటిషన్ ఇచ్చాం, 15 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నారు. కలెక్టర్ గారు కూడా ఏమేమి సమాధానం చెప్పట్లేదండి. సంవత్సరంన్నర నుంచి కూడా మేము అనేకమైన ఇబ్బందులు మా గృహాల్లో మేము పడుతూ ఉన్నాము. ఆయన ప్రతిరోజు పిల్లలకి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. కనీసం వండుకున్న అన్నం కూడా తినడానికి ఇది లేకుండా మాకు బురదతోటి ప్రతిరోజు కూడా 2 రోజుల నుంచి మాత్రం ఈ ట్రాక్టర్ అనేది తడపడం జరుగుతుంది. అదైనా ఒక్కసారి ఆయన ఇలాగ రౌండ్ వేస్తూ ఉన్నాడు. కనీసం వండుకున్న అన్నం కూడా మాకు తినడానికి ఇది లేకుండా అవుతుంది. పిల్లలైతే ప్రతి 2 రోజులకు ఒకసారి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ప్రతిరోజు నైటు మాకు నిద్రపోవడానికి కూడా ఆస్కారం లేకుండా అసలు నిద్ర అనేది ఉండట్లేదు మాకు గృహాల్లోని. పైగా ఇప్పుడు ఎవరో ఐపోలవరం రాజేష్ గారు అంట, ఆయన ఫోన్ చేసి నీకు అసలు ఇల్లులు రోడ్డు పక్కన కట్టడానికి నీకు అసలు ఎవడు అధికారం ఇచ్చాడు, నీకు అసలు అది నీకు అసలు దాంట్లో ఉండడానికి నీకు అధికారం ఏంటి అని ఇప్పుడు మాతో ఫోన్ మాట్లాడడం జరిగింది. మాకు ఈ పట్టా భూములండి, ఈ రోడ్డు కూడా వేసింది మా సొంత భూమిలో సగం రోడ్డు ఉన్నది. మా చెట్లు కూడా చాలా వరకు రోడ్లో పడేసి మొత్తం కనీసం డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. రోడ్డు మాకు చెట్లు పడగొట్టేసి ఇది జరిగిందండి.